న్యూస్ టుడే ఇన్ తెలుగు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికులకు భరోసాగా సంక్షేమ బోర్డును పునఃప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సభ్యుడైన కోరాడ కొండరాజులో ఎప్పట్లాగే శుక్రవారం డైరీ ఫారం సెంటర్లో మొదట వీధిలో 2 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణంలో సెంటరింగ్ పనులు చేస్తుండగా పైనుండి కింద పడడంతో తలకు బలమైన గాయంతో బ్రెయిన్ డ్యామేజ్ అవడంతో ఆదివారం 1 గంటకు మృతి చెందడం జరిగింది. కుటుంబీకులు, గ్రామ పెద్దలు మాఘపు మహేష్, కోనాల కృష్ణులు యూనియన్ ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ కి తెలియజేయడంతో ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడారు. బిల్డింగ్ వద్ద చనిపోయిన రాజు కుటుంబానికి న్యాయం. బిల్డింగ్ వద్ద పడిపోయి 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 చనిపోయిన రాజు కుటుంబానికి సాంబమూర్తి నగర్ మొదటి వీధిలోనే అంటే డైరీ ఫారం సెంటర్ సాంబమూర్తి నగర్ లో ఈ బిల్డింగ్ నిర్మాణ కన్స్ట్రక్షన్ లో జరుగుతుండగా 31వ తారీఖున కోరాడ కొండరాజులనే భవన నిర్మాణ కార్మికుడు ఆ పైనుండి కింద పడిపోవడం జరిగింది. పడిపోవడంతో ఈ తలకి బలమైన గాయం తగలడంతో బ్రెయిన్ డ్యామేజ్ అవడంతో వెంటనే ఆ తోటి కార్మికులు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించడం జరిగింది. తరలించిన తర్వాత చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 1 గంటకి ఆయన చనిపోవడం జరిగింది. తీరా భవన నిర్మాణ కార్మికులు చనిపోయాడు, నిర్మాణం జరుగుతున్న పనుల్లో చేస్తా ఉన్నారు, ఆర్థిక సహాయం చెల్లించండి ఇవాళ వరకు కూడా ఇప్పటి వరకు కూడా యాజమాన్యం కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వాల. మేము ఒకటే అడుగుతున్నాం, నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకి ప్రమాదాలు జరుగుతూ ఉంటే ఈ సంక్షేమ బోర్డు కూడా అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం విఫలం చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ సంక్షేమ బోర్డు అమలు జరిగితే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ నిర్మాణం అంటే కోట్లాది రూపాయలతో నిర్మాణాలు చేపడుతున్నారు, కానీ నిర్మాణాలకి ప్రధానమైన కీలకంగా పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు మాత్రం ఏ విధమైన ఇన్సూరెన్స్ చేయించడం లేదు. నిజంగా బిల్డింగ్ నిర్మాణంలో ఇన్సూరెన్స్ చేయించుంటే ఆ ఇన్సూరెన్స్ ద్వారా పడిపోయిన కుటుంబానికి న్యాయం జరిగేది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోతే వాళ్ళ కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే యాజమాన్యం చనిపోతే కుటుంబంలో ఇంట్లో వాళ్ళు అంటే కుర్రను కూడా చదివిస్తూ ఉన్నాడు, ఆ చదువులు కూడా వాళ్ళ ఆటంకం కలిగే పరిస్థితి కనబడుతుంది. అందుకే ఇప్పటికైనా యాజమాన్యం దిగివచ్చి ఆ కోరాడ రాజులు ఏదైతే ఉన్నారో ఆ రాజు కుటుంబాన్ని ఆదుకోవాలి, తగిన నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.